సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మీకు అసలు ఇప్పుడు బడ్జెట్ తర్వాత అలాగే యుఎస్ డీలు యూరోపియన్ డీల్ అయ్యాక స్టాక్ మార్కెట్స్ పెరుగుతాయి, అలాగే పెరుగుతున్నాయని మనందరం చూస్తున్నాము. అయితే ఒక రీటైల్ క్లయింట్స్కి అసలు ఏ సెక్టర్స్ పెరుగుతున్నాయి, వాటిల్లో ఏ కంపెనీలు పెరిగే ఛాన్స్ ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో చేస్తున్నాను, ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఈ వీడియో మీరు జాగ్రత్తగా సేవ్ చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ 1-2 ఇయర్స్ ఈ సెక్టర్సే చాలా గ్రో అవుతాయి. అయితే ఇది కేవలం ఒక ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని, నేను ఎక్కడ అడ్వైజ్ ఇవ్వట్లేదు, మీరు 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. ఫస్ట్ ఏంటంటే డిఫెన్స్ సెక్టర్ అయితే బాగా బూమ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. డిఫెన్స్ సెక్టర్ దీనిలో ఏమున్నాయి, బిఈఎల్ ఉంది, బీడిఎల్ ఉంది, హాల్ ఉంది, సోలార్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఎందుకు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయంటే దాదాపు 8 lakh crore డిఫెన్స్ మీద స్పెండింగ్ ఈ బడ్జెట్లో అలొకేట్ చేశారు, 8 lakh crore. సో ఈ ఎక్స్పోర్ట్స్ కానీ తర్వాత ఈ యొక్క డిఫెన్స్ అమ్యూనిటీస్ ఇవన్నీ కూడా పెంచడానికి దాదాపు 8 lakhs crores పెంచారు. సో కాబట్టి డిఫెన్స్ స్టాక్స్ పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. నెక్స్ట్ వచ్చి చూసుకుంటే రైల్వే స్టాక్స్. దానిలో రైల్వేలో ఏంటి, మ్యాసివ్ రైల్వే క్యాపెక్స్, అలాగే వందే మాత్రం ఎక్స్పాన్షన్, 8 కారిడార్స్, ఈ ఎకనామిక్ జోన్ ఇవన్నీ కూడా పెడుతున్నారు. కాబట్టి ఈ రైల్వే ట్రాక్ పెరిగే ఛాన్సెస్ ఉంది. వాటిల్లో టిటాగర్ రైల్వే సిస్టమ్, అలాగే ఆర్వీఎన్ఎల్, అలాగే ఇర్కాన్ ఇవి కొంచెం పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. తర్వాత సెమీ కండక్టర్స్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఇండియాస్ సెమీ కండక్టర్ మిషన్ వచ్చి హై పేస్లో వెళ్ళాలి, 26-27 ఇయర్స్లో చాలా హై పేస్లో వెళ్ళాలనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వాటిల్లో చూసుకుంటే డిక్సాను, మోషిప్, అలాగే వేదాంత ఈ కంపెనీలు రిలేటెడ్గా ఉన్నాయి. అలాగే ఫార్మా అండ్ హెల్త్ కేర్. ఈ ఫార్మా అండ్ హెల్త్ కేర్లో వచ్చి ఈ డాక్టర్ రెడ్డి కానీ, లూపిన్ కానీ, అపోలో హాస్పిటల్స్, దివి ల్యాబ్ ఇవన్నీ కూడా ఫార్మా ఎక్స్పోర్ట్స్ అంతా కూడా యుఎస్ డీల్ తర్వాత మేజర్గా గ్రో అయ్యేది ఫార్మా సెక్టరే. సో ఈ ఫార్మా సెక్టర్కి బ్యాక్ బోన్ ఇండియన్ కంపెనీస్ ఈ టాప్ కంపెనీస్లో ఉన్నాయి. ఆ తర్వాత చూసుకుంటే మనకి గ్రీన్ ఎనర్జీ బాగా ఈసారి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ సోలార్లో కానీ, విండ్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, హైడ్రో ప్రాజెక్ట్స్ వీటి మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీటిల్లో ఏమవుతున్నాయంటే అదాని స్టాక్స్, అదాని గ్రీను, ఎన్టీపీసీ గ్రీను, టాటా పవర్. సో ఈ స్టాక్స్ కొంచెం లైమ్లైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ బ్యాటరీ రివల్యూషన్. వీటిల్లో ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్లో, బ్యాటరీస్లో ఇప్పుడు నెక్స్ట్ 26 నుంచి 27, 2026, 2027లో కంప్లీట్గా అట్లీస్ట్ 30% వెహికల్స్ అన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ అవ్వాలనేది గవర్నమెంట్ మిషన్. కాబట్టి దానికి సంబంధించి అమర్ రాజా ఎనర్జీ కానీ, ఎక్సైడ్, అలాగే టాటా మోటార్స్, ఈ 2 వీలర్లో ఏమో టీవీఎస్ మోటరు, ఆ తర్వాత ఓలా, ఎలక్ట్రా ఈ కంపెనీస్ అన్నీ కూడా ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత క్యాపిటల్ గూడ్స్, వీటి మీద క్యాపిటల్ గూడ్స్ మీద బాగా ఎక్స్పెండిచర్ చేస్తున్నారు. వాటిలో ఏంటంటే ఎల్ఎన్టీ కానీ, సిమెన్స్, ఏబీబీ 3 కూడా బాగా పెరిగే ఛాన్సెస్ కనపడుతున్నాయి. తర్వాత ఫైనాన్షియల్స్ అండ్ పిఎస్సి బ్యాంక్స్ బాగా మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి. అలాగే ఫైనాన్షియల్ సర్వీసెస్లో కూడా బ్యాక్ బోన్ ఈ లోనింగ్ అంతా కూడా వీటి మీద అవుతుంది. సో గ్రోత్ అయితే మంచి గ్రోత్ వీటిల్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో వాటిల్లో ఏమున్నాయి, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, అలాగే ప్రైవేట్ సెక్టర్లో చూసుకుంటే ఐసిఐసిఐ, యాక్సిస్ ఇవి బాగా మూవ్మెంట్ అవుతున్నాయి. సో ఇలా 8 సెక్టార్స్లో మీరు ఒక పోర్ట్ఫోలియో లాగా బిల్డ్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ కనపడుతున్నాయి. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకోండి, మీ యొక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాట్లాడుకోండి. నేను ఎక్కడ కూడా మీకు ఇది కొనండి అని కంప్లీట్గా అడ్వైజ్ ఇవ్వట్లేదు. సో మీకు ఒక ఎడ్యుకేషన్ పర్పస్ కింద మీరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ సెక్టర్స్ మేజర్గా ఏంటంటే బడ్జెట్లో మేజర్గా మనం ఈ సెక్టర్స్ని ఎందుకు ఐడెంటిఫై చేయాలి, అలాగే వీటిల్లో ఏ స్టాక్స్ని ఎలా తీసుకోవాలి,
అలాగే ఎంత మొత్తంలో ఇన్వెస్ట్ చేయాలి అనే ఒక మోడల్ పోర్ట్ఫోలియో నన్ను చాలామంది అడుగుతున్నారు. సార్ మీరు స్టాక్స్ ఇది ఇన్వెస్ట్ చేసుకుంటే అసలు ఒక పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి? సపోజ్ ఇప్పుడు నేను 8 సెక్టార్స్ చెప్పాను. వాటిలో సపోజ్ నా దగ్గర ఒక 4 lakhs 5 lakhs ఉన్నాయి, ఒక 5 lakhs ఉన్నాయి. వాటిల్లో ఎలా పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలంటే ఫస్ట్ ఏంటంటే ఈ పోర్ట్ఫోలియోని మీ దగ్గర ఉన్న అమౌంట్కి పోర్ట్ఫోలియోలో మీరు రిలేటెడ్గా ఒక 8కి 8 తీసుకోలేము, ఒక 4 to 5 4 సెక్టార్స్ అయితే మేజర్గా తీసుకోండి. 4 సెక్టార్లో 2 ట్రెడిషనల్ సెక్టార్స్, 2 న్యూ అప్కమింగ్ సెక్టార్స్ తీసుకోండి. ఇప్పుడు వీటిలో ట్రెడిషనల్ సెక్టార్ తీసుకుంటే డిఫెన్స్ కానీ, రైల్వే కానీ, అలాగే ఫైనాన్షియల్ కానీ, ఫార్మా, క్యాపిటల్ గూడ్స్, ఈ 4 కూడా రెగ్యులర్ సెక్టార్స్. ఇప్పుడు న్యూ ఎమర్జింగ్ సెక్టార్స్ వచ్చి గ్రీన్ ఎనర్జీ, అలాగే ఈవీ అండ్ బ్యాటరీ, అలాగే సెమీ కండక్టర్, ఇవి న్యూ డిఫెన్స్ సెక్టర్. ఈ 4 వచ్చి న్యూ ఎనర్జీ. కాబట్టి వీటిల్లో మనం ఏం చేయాలంటే మీరు తీసుకునే 4 సెక్టార్స్ లేదా 5 సెక్టార్స్, వాటిల్లో ఈ సెక్టార్స్లో 2 అప్కమింగ్, 2 ఒక 2-3 రెగ్యులర్ సెక్టార్స్ చూసుకొని అలా మీరు అలొకేట్ చేసుకోండి. వాటిల్లో ఏం చేయాలి, ఒక్కొక్క సెక్టార్లోంచి టాప్ సెగ్మెంట్లో ఉండే కంపెనీ, అలాగే మిడ్ క్యాప్లో ఒక కంపెనీ, లార్జ్ క్యాప్లో ఒక కంపెనీ, మిడ్ క్యాప్లో ఒక కంపెనీ సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ మనం డిఫెన్స్, మీకు ఎగ్జాంపుల్ డిఫెన్స్ అనుకోండి. డిఫెన్స్లో హాల్ కానీ, కోచిన్ షిప్ కానీ, ఇవి లార్జ్ క్యాప్. లార్జ్ క్యాప్లో ఉంది, అది కానీ కోచిన్ షిప్ కానీ తీసుకోవాలి. అలాగే మిడ్ క్యాప్లో వచ్చి బీఈఎల్, బిఈఎంఎల్, జిఆర్ఎస్సి, షిప్పింగ్, వీటిల్లో చూసుకోవచ్చు. అలా మీరేంటంటే తీసుకొని 60% లార్జ్ క్యాప్, 40% వచ్చి మిడ్ క్యాప్లో పెట్టుకోండి. అలా మీరు ఒక మోడల్ పోర్ట్ఫోలియో తయారు చేసుకుంటే మీకేమవుతుందంటే ఈ పోర్ట్ఫోలియో ఒక 2 years ఆర్జన్లో మనం ఉంచుకోవాలి. మంచి గ్రోత్ ఎక్స్పెక్టింగ్ ఉంది, ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి కూడా ప్రాఫిట్స్ సరిగ్గా ఇవ్వలే మార్కెట్. సో నెక్స్ట్ 2 years ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి వీటిని మనం లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో లాగా పెట్టుకొని ఒక 1 year 1.5 year హోల్డ్ చేసుకుంటే మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది అర్థమవుతుంది. సో మీకు కంపెనీస్ చెప్పాం, సెక్టర్స్ చెప్పాం, మీరు ఎలా పోర్ట్ఫోలియోలో ఎలా పెట్టుకోవాలి చెప్పాం. ఇంకా మీకు ఏదైనా పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్లో సపోర్ట్ కావాలంటే మా కింద నెంబర్స్ ఉన్నాయి, ఆ నెంబర్కి ఫోన్ చేయండి, మేము మీకు సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.